Good morning to all. Good morning. Please be put in a comfortable posture. ఏ ఆసనం మీకు కన్వీనియంట్గా ఉంటుందో ఆ ఆసనం అడాప్ట్ చేయండి. పద్మాసన్, అర్ధ పద్మాసన్, సుఖాసన్, సిద్ధాసన్, సిద్ధ యోనియాసన్. బీ స్ట్రైట్, తల వెన్నెముక నిటారుగా ఉంచండి. చేతుల నుండి ధ్యాన ముద్ర. Gently close your eyes. Just observe your breath. శ్వాస సాధారణంగా ఉంటుంది. లోపలికి వెళ్తూ బయటకు వస్తూ ఉన్నటువంటి శ్వాస యొక్క రిథంని గమనించే ప్రయత్నం చేయండి. మూమెంట్ని మనోనేత్రం ముందు ఓంకారం పిక్చర్ ఇన్స్టాల్ చేసుకోండి. మన మనోనేత్రం ముందు ఏ ఓంకారాన్ని అయితే మనం ఊహించుకున్నామో అదే ఓంకారాన్ని గమనిస్తూ మనస వాచ కర్మణ ఓంకారం చాంట్ చేస్తాము 3 టైమ్స్. శ్వాస తీసుకుంటాము, శ్వాస తీసుకొని వదిలేస్తూ ఓంకారం శబ్దం ప్రారంభిస్తాము. శ్వాస, ఓంకారం శబ్దం రెండో ఒకేసారి కంప్లీట్ అవ్వాలి. నాభి నుండి ప్రారంభం కావాలి, ఆజ్ఞా చక్ర వరకు శబ్దం రీచ్ అవ్వాలి. ఇంటర్నల్గా మనము ఓంకారం యొక్క వైబ్రేషన్ని గమనించే ప్రయత్నం చేయాలి. దీర్ఘంగా శ్వాస తీసుకోండి. అందరం కలిసి గాయత్రి మంత్రం పఠించుదాం. శ్వాస తీసుకోండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. Just try to feel the vibrations of Omkara and Gayatri mantra. నెమ్మదిగా గడ్డం ఛాతి మీద పెట్టండి. చేతులు రబ్ చేయండి. వచ్చిన వేడిని కళ్ళ మీద అప్లై చేయండి. నెమ్మదిగా మీ అరు చేతులను చూస్తూ gently open your eyes. Release your legs. కాళ్ళు ముందుకు స్ట్రెచ్ చేయండి. ఇన్నండా పాదాలు రెండు లోపలికి బయటకు. కాళ్ళు కలపండి. చేతులు రెండు రెండు పక్కన
నడుం పై భాగం స్ట్రిప్గా స్ట్రైట్గా ఉండాలి. దృష్టి కాలి వేళ్ళ మీద. మూవ్ యువర్ టోస్. కాలి వేళ్ళు ముందుకు వెనక్కు. యాంకిల్ మూమెంట్ చేద్దాము. పాదాలు రెండు బాగా ముందుకు స్ట్రెచ్ చేయండి. లోపలికి ఫోల్డ్ చేసుకోండి. ఇన్ అండ్ అవుట్. సైడ్ మూమెంట్. పాదాలు రెండు కుడి వైపు ఎడం వైపు. రొటేషన్ చేద్దాము క్లాక్ వైజ్. opposite direction, anti-clockwise. Relax, both knees up and down, రెండు మోకాళ్ళు పైకి కిందకు. ఆల్టర్నేటివ్స్, ఒక మోకాలు పైకి ఇంకొక మోకాలు కిందకు. రిలాక్స్, కాళ్ళు సెపరేట్ చేయండి, చేతులు వెనక్కి, తల పైకి, క్లోజ్ యువర్ ఐస్, రిలాక్స్. మోకాళ్ళు ఫోల్డ్ చేసుకోండి. రెండు చేతులు మోచేతులు వెనకాల సపోర్ట్ తీసుకోండి. శరీరము రెండు ఎల్బోస్ మీద బ్యాలెన్స్ అవ్వాలి. మోకాళ్ళు ఫోల్డ్ చేసుకొని ఉంటాము. జస్ట్ రైట్ లెగ్ స్ట్రెచ్ చేయండి, ఫోల్డ్ చేయండి. సేమ్ లెఫ్ట్ లెగ్ స్ట్రెచ్ చేయండి, ఫోల్డ్ చేయండి. రెండు మోకాళ్ళు ఒకే హైట్లో ఉండాలి. రైట్ left, right, left, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. Relax, relax. Now both legs. రెండు మోకాళ్ళు దగ్గరికి స్ట్రెచ్ చేయండి, ముందుకి. కాలు వేళ్ళు కూడా ముందుకు స్ట్రెచ్ అవ్వాలి. ఫోల్డ్ చేయండి, స్ట్రెచ్ చేయండి, ఫోల్డ్ చేయండి. 1, 2, 3, 4, 5,
6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. నెమ్మదిగా సపోర్ట్ తీసేయండి. కాళ్ళు ముందుకు స్ట్రెచ్ చేయండి. శిథిల దండాసనంలో విశ్రాంతి. క్లోజ్ యువర్ ఐస్. రిలాక్స్. మూడు నాలుగు సార్లు దీర్ఘంగా శ్వాస తీసుకోండి. శ్వాసను వదిలేయండి. శరీరం సాధారణ స్థితికి వస్తుంది, గమనించండి. మళ్ళీ కాళ్ళు ఫోల్డ్ చేయండి. మోకాళ్ళు పైకి. మళ్ళీ ఒకసారి ఎల్బోస్ మీద సపోర్ట్ తీసుకోండి. రెండు చేతుల మీద ఈక్వల్గా వెయిట్ పడాలి, శరీరం వెయిట్. ఇప్పుడు కాళ్ళని స్ట్రెచ్ చేస్తాము, పైకి కిందికి మూవ్ చేస్తాము. డౌన్ అప్. స్టార్ట్. 1, 2, 3. కిందికి వచ్చినప్పుడు నేలను టచ్ చేయొద్దు. 4, 5, 6, 7, 8, 9, 10. హోల్డ్ చేయండి. రిలాక్స్. లెఫ్ట్ లెగ్ స్ట్రెచ్ చేయండి. అప్ అండ్ డౌన్ మూవ్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Hold చేయండి. రిలాక్స్. నా బోత్ లెగ్స్ రెండు కాళ్ళు కలపండి. స్ట్రెచ్ చేయండి. డౌన్ అప్, డౌన్ అప్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మోకాళ్ళు ఫోల్డ్ చేయండి. ముందుకు స్ట్రెచ్ చేయండి. ఎల్బో సపోర్ట్ తీసేయండి. శిథిల దండాసనంలో విశ్రాంతి. క్లోజ్ యువర్ ఐస్. రిలాక్స్. రిలాక్స్. మళ్ళీ ఒకసారి కాళ్ళు ఫోల్డ్ చేయండి. ఎల్బోస్ మీద సపోర్ట్ తీసుకోండి. సైక్లింగ్. పాదాన్ని ముందుకు స్ట్రెచ్ చేస్తూ క్లాక్ వైజ్ సైక్లింగ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Now anti-clockwise. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Relax. Left leg. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Opposite direction, anti-clockwise. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Relax. Process సాధారణ స్థితికి తెచ్చుకోండి. Now both legs. 5 rounds clockwise, 5 rounds anti-clockwise.
స్ట్రెచ్ చేయండి. 1 2 3 4 5 opposite direction. 1 2 3 4 5 కాళ్ళు ముందుకు స్ట్రెచ్ చేయండి. ఎల్బో సపోర్ట్ తీసేయండి. శిథిల దండాసనంలో విశ్రాంతి. క్లోజ్ యువర్ ఐస్. ముందు శ్వాసను గమనించండి. శ్వాస దీర్ఘంగా నడుస్తుంది. వన్ మోర్ ప్రాక్టీస్. మళ్ళీ 2 కాళ్ళు ఫోల్డ్ చేయండి. ఎల్బోస్ మీద సపోర్ట్ తీసుకోండి. 2 కాళ్ళు ముందుకు స్ట్రెచ్ చేయండి. క్లాక్ వైజ్ రొటేషన్ మూవ్మెంట్. 1 2 3 4 5 anti clockwise. 1 2 3 4 5 కాళ్ళు ఫోల్డ్ చేయండి. ముందుకు స్ట్రెచ్ చేయండి. చేతులు వెనక్కి. రిలాక్స్. 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 చేతి వేళ్ళు వెనక్కి ఉండాలి. 2 అరచేతులు నేల మీద సపోర్ట్ తీసుకోండి. నడుము నుంచి కనీసం 1-1.5 ఫీట్ డిస్టెన్స్లో వెనక్కి ఉంచండి. ఈ షోల్డర్స్ని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేయాలి. మన శరీరము పైకి లేపినప్పుడు ఏ షోల్డర్ మీద ఎక్కువ స్ట్రెయిన్ ఉండొద్దు. 2 షోల్డర్స్ మీద ఈక్వల్ వెయిట్ పడేలాగా చూసుకోవాలి. మనం శరీరాన్ని ఎప్పుడు పైకి లేపినా కూడా షోల్డర్స్ని బేస్ చేసుకోండి. రైట్ లెగ్ ఫోల్డ్ చేయండి. లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేయండి. 2 చేతులు బాగా సపోర్ట్ తీసుకోండి. శ్వాస తీసుకోండి. ఇన్హేల్ అండ్ రైజ్ యువర్ బాడీ అప్. ఫ్లాట్గా రావాలి. మోకాళ్ళు, పొట్ట, మన తల మొత్తము ఒకే లైన్లో ఉండేలాగా ఫ్లాట్గా ఉండాలి శరీరం. హోల్డ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. నెమ్మదిగా తలపైకి తీసుకురండి. శ్వాస వదిలేస్తూ నడుము కిందకు. కాళ్ళు ముందుకు స్ట్రెచ్ చేయండి. చేతులు కంఫర్ట్గా పెట్టుకోండి. రిలాక్స్. ఒక్క కాలు సపోర్ట్ తోటి శరీరాన్ని పైకి లేపే ప్రయత్నం చేస్తాము. మళ్ళీ చేతుల పొజిషన్ తీసుకోండి. కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకోండి. హోల్డ్ యువర్ లెఫ్ట్ లెగ్, హోల్డ్ యువర్ రైట్ లెగ్. ఇప్పుడు కుడి కాలి పాదాన్ని ఎడమ మోకాలి దగ్గరికి తీసుకురండి. ఇలాగ కుడి కాలి మడిమ ఎడమ మోకాలు మీద ఉంటుంది. శరీరాన్ని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోండి. ఇన్హేల్, రైజ్ యువర్ బాడీ అప్. సేమ్ మళ్ళీ 2 మోకాళ్ళు, మీ పొట్ట, ఛాతీ అన్ని ఒకే లైన్లోకి రావాలి. తల వెనక్కి. హోల్డ్ ద పోస్చర్. 1 2 3 4 5 6 7 8. గడ్డపు తలపైకి. శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా నడుము కింద.
రిలీజ్ యువర్ రైట్ లెగ్. ఇప్పుడు ఎడమ కాలు ఫోల్డ్ చేయండి, కుడి మోకాలు. ఇన్హేల్, రైజ్ యువర్ వేస్ట్ అప్. మోకాలు బాగా ముందుకు స్ట్రెచ్ అవ్వాలి, శరీరం ఫ్లాట్గా ఉండాలి, తల వెనక్కి. హోల్డ్ ద పోస్చర్. 1 2 3 4 5 6 7 8. తలపైకి నెమ్మదిగా నడుము కిందకి. Release your left leg, stretch your both legs, relax. Relax in Siddha Dandasana. Close your eyes, relax. Relax. వేస్ట్ మూమెంట్ ని ప్రాక్టీస్ చేస్తాము. కంఫర్ట్ ఉన్న వాళ్ళు చేయండి, ఇబ్బందిగా ఉన్న వాళ్ళు వదిలేసేయండి. హోల్డ్ యువర్ రైట్ లెగ్, హోల్డ్ యువర్ లెఫ్ట్ లెగ్. రెండు చేతులు వెనక్కి ఉంటాయి. నెమ్మదిగా శరీరాన్ని పైకి లేపండి. ఇప్పుడు మోకాళ్ళని ముందుకు ఫోల్డ్ చేస్తూ నడుము కూడా ముందుకి. హిప్స్ కాలి మడిమల మీదకి వచ్చాయి. బ్యాక్. ఇప్పుడు హిప్స్ బ్యాక్ వచ్చేసేసి చేతుల దగ్గరికి వచ్చింది. వేస్ట్ మూమెంట్ ని గమనించాలి. మళ్ళీ కాలి మడిమల దగ్గరికి వెళ్తుంది. నడుము కింది భాగము హిప్ రీజన్ ఏదైతే ఉందో అది బ్యాక్. రెండు చేతుల దగ్గరికి వచ్చింది. ఫ్రంట్ ముందుకి, కాలి మడిమల దగ్గరికి వెళ్ళింది. బ్యాక్, ఫ్రంట్, వెనక్కు, ముందుకు, వెనక్కు, ముందుకు. 1 ముందుకు, 2 ముందుకు, 3 ముందుకు, 4 ముందుకు. 1 more time, back. మధ్యకి వచ్చేసేయండి. రేజ్ యువర్ వేస్ట్ అప్. జస్ట్ వేస్ట్ మూవ్ చేయండి. రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్. ఎడా నెమ్మదిగా నడుముతుంది. క్రాస్ యువర్ లెగ్స్. ఎడమ చేతి మంట పింకులు చేత్తో పట్టుకోండి. తలపైకి. రిలాక్స్. క్లోజ్ యువర్ ఐస్. రిలాక్స్. రిలాక్స్ ఇన్ సిట్టింగ్ పోస్చర్. చేతులు రిలీజ్ చేయండి. కాళ్ళు ముందుకు స్ట్రెచ్ చేయండి. హోల్డ్ యువర్ రైట్ లెగ్, హోల్డ్ యువర్ లెఫ్ట్ లెగ్. రేజ్ యువర్ బటక్స్ అప్. రెండు మోచేతుల మీద, మోకాళ్ళ మీద చేతులు వేయండి. రేజ్ యువర్ వేస్ట్ అప్. ముందు నడుము పైకి లేవాలి, ఆ తర్వాత తల చేతులు కలిపి పైకి. చేతులు రెండు పక్కన కిందకు. రిలాక్స్, రిలాక్స్. లాస్ట్ వీక్ మొత్తం కూడా మనము అశ్వత్థాసన ప్రాక్టీస్ చేశాము. అశ్వత్థాసన ప్రాక్టీస్లో కొన్ని 1-2 ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. వాటిని ఆ ఆసనం చేసేటప్పుడు మనము దృష్టిలో ఉంచుకోవాలి. అదేవిధంగా
అది చూడడానికి చాలా సింపుల్ ఆసన యోగాలో, కానీ చాలా బెనిఫిట్ ఉండేటటువంటి ఆసన అది. మనకి పడుకున్న స్థితిలో కానీ నిల్చున్న స్థితిలో కానీ తాడాసన చేసినప్పుడు ఎలాగైతే శరీరంలో ఉన్నటువంటి 206 బోన్స్ స్ట్రెచ్ అయ్యి మన శరీరము మజిల్స్ అన్నీ ఎలాగైతే యాక్టివేట్ అవుతాయో, అదేవిధంగా ఈ అశ్వత్థాసన చేసినప్పుడు కూడాను మన శరీరంలో ఉండేటటువంటి స్ట్రెచ్చింగ్ని గమనించాలి. అదేవిధంగా చేసే విధానంలో కొన్ని పొరపాట్లు చేస్తున్నారు కొంతమంది, వాటిని గమనించాను. వాటిని మనం ఈరోజు సరి చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటిది అశ్వత్థ మీన్స్ ఇది ఏమంటారు, మర్రి చెట్టు, అశ్వత్థ వృక్షము అని అంటారు. సో ఆ చెట్టులాగా మనము చెట్టు గూడలతోటి ఎలాగైతే సపోర్ట్ చేసుకొని చెట్టు స్ట్రైట్గా చాలా కాలం దీర్ఘంగా నిలబడి ఉండగలుగుతుందో, మనము కూడా ఈ ఆసనం చేసినప్పుడు ఆసన స్థితిలో ఆ విధంగానే ఎక్కువసేపు శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తూ నిలబడగలిగి ఉండాలి. సో అదేవిధంగా దీంట్లో వెళ్ళే ఆసనం చేసేటప్పుడు మనము ముందుకు వంగడము అనేది ఏదైతే ఉందో ఇట్ ఈస్ వెరీ మినిమల్. కొంచెం శరీరం బ్యాలెన్స్ కావడం కోసం, ఎందుకంటే అపోజిట్ డైరెక్షన్లో మనం శరీరాన్ని పైకి లేపుతాము. కుడి కాలుని వెనక్కి పైకి లేపినప్పుడు ఎడమ చేతిని పైకి తీసుకువెళ్తాము, ఎడమ కాలు పైకి వెనక్కి లేపినప్పుడు కుడి చేతిని పైకి తీసుకువెళ్తాము. సో దానివల్ల కొంచెం శరీరం ఇన్బ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ ఇన్బ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేయడం కోసము శరీరాన్ని కొంచెము స్లైట్గా ముందుకు ఉంచాల్సి ఉంటుంది. అంతేకాని మనం మిగతా ఆసనాల్లో చేసినట్లుగా శరీరాన్ని ఎక్కువ శాతం ముందుకు ఉంచడానికి వీల్లేదు. దట్ ఈస్ వన్ థింగ్. వన్ మోర్ థింగ్, మనము ఎప్పుడైతే ఆసన స్థితిలోకి వచ్చామో, ఆసన స్థితికి వచ్చిన తర్వాత నిలబడి చేసేటటువంటి ఆసనాలు, బ్యాలెన్సింగ్ ఆసనాలు ఏవైనా కూడాను కళ్ళు తెరిచి చేయాలి. మన దృష్టి 6 అడుగుల దూరంలో ఏదైనా ఒక బిందువు మీద కేంద్రీకరించి ఉంచాలి. దట్ ఈస్ సెకండ్ థింగ్. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసేసి శరీరాన్ని గమనించాలి. మీరు శరీరాన్ని గమనించినట్లయితే నడుము భాగం నుండి అప్పర్ సైడ్ డైరెక్షన్ డయాగ్నల్ స్ట్రెచ్చింగ్ ఉంటుంది. శరీరం అంటే శరీరము పై భాగము ఏ చేయి పైకి లేపుతామో అటువైపు స్ట్రెచ్ అవుతుంది. నాడు కింది భాగము ఏ కాలు పైకి లేపుతామో అటువైపు స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. డయాగ్నల్ స్ట్రెచ్చింగ్ ఉంటుంది. ఈ డయాగ్నల్ స్ట్రెచ్చింగ్ని గమనించాలి. మీరు ఆసనము పర్ఫెక్ట్ అంటే మీ శరీరంలో పైకి లేపినటువంటి వేలి చివర నుండి కింద, అంటే ఎడమ చేయి పైకి లేపాము అంటే కుడి కాలుని వెనక్కి లేపుతాము, కుడి కాలు వేలి చివర వరకు శరీరంలో స్ట్రెచ్చింగ్ రావాలి. సో ఈ విషయాలు మీరు కరెక్ట్గా గమనించి ఈ స్ట్రెచ్చింగు, ఈ కంఫర్ట్నెస్, ఈ బెండింగు ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే మీరు ఆ ఆసనాన్ని కరెక్ట్గా చేసినట్లు అర్థము. ఒక్కసారి ముందు గమనించండి. అశ్వత్థాసన చేస్తున్నాను. రెండు కాళ్ళ మీద ఈక్వల్ వెయిట్ బ్యాలెన్స్ చేస్తాము. ముందు ఆసనంలో కాలుని వెనక్కి తీసుకెళ్తాము. రైట్ లెగ్ బ్యాక్, చెయ్యి తొడ మీద ఉండొచ్చు, లేదా తొడ పైన ఉండొచ్చు, లేదా పక్కకైనా ఉండొచ్చు. అరచెయ్యి భూమి వైపు చూస్తూ ఉండాలి. కంఫర్ట్గా ఉండడం కోసము తొడ మీద పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కాలు ఎంత వీలైతే అంత వెనక్కి పైకి శ్వాస తీసుకుంటూ బ్యాలెన్స్ కోసం శరీరం కొంచెం ముందు పొందింది ఆల్రెడీ. ఇప్పుడు చెయ్యి పైకి, ఎడమ చేతిని పైకి తీసుకెళ్తాము ముందు నుండి. ఇందులో ఈ చెయ్యి తీసుకువెళ్ళడానికి కూడా గమనించాలి. సో ఇప్పుడు శరీరంలో కాలుని ఎంత వీలైతే అంత వెనక్కి పైకి స్ట్రెచ్చాలి. ఈ ఎడమ చేతిని బాగా పైకి స్ట్రెచ్చాలి. ఇప్పుడు నా శరీరం ఇక్కడి నుండి కుడి వైపుకు విపరీతంగా స్ట్రెచ్ అవుతుంది. అదేవిధంగా ఎడమ వైపు ఇది మొత్తం కూడా స్ట్రెచ్చింగ్ ఉంది. శరీరంలో స్ట్రెచ్చింగ్ విపరీతంగా ఉంది డయాగ్నల్లో. ఇప్పుడు శ్వాసను గమనిస్తూ మనం పోస్చర్లో ఉండాలి. ఎక్కువ ఇలా ముందు పోవద్దు, జస్ట్ లిటిల్ బిట్. కాళ్ళు మాత్రం ఎంత వీలైతే అంత పైకి తీసుకువెళ్ళాలి. ఈ చేతిని బాగా పైకి స్ట్రెచ్ చేయాలి.
వెనక్కి వచ్చేటప్పుడు ముందు కాలు రావాలి, ఆ తర్వాత చెయ్యి పక్క నుండి కిందకి రావాలి. సేమ్ పొజిషన్ అదర్ సైడ్. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ వెనక్కి, ఎడమ చెయ్యి కూడా వెనక్కి వెళ్తుంది. రైట్ హ్యాండ్ ముందు నుండి పైకి. ఇక్కడ మనం కొంచెం ప్రయోగం చేయాలి. చేతిని బాగా పైకి స్ట్రెచ్ చేయాలి, కాలుని వెనక్కి స్ట్రెచ్ చేయాలి. ఆ తర్వాత శ్వాసను గమనిస్తూ పొజిషన్ హోల్డ్ చేయాలి. శరీరంలో జరిగే స్ట్రెచింగ్, ఎడమ కాలి బొటన వేలు నుండి కుడి చేతి వేలి చివరల వరకు శరీరంలో స్ట్రెచింగ్ విపరీతంగా ఉంది. ఆ స్ట్రెచింగ్ ని గమనించాలి. ఆసనం నుండి బయటకు వచ్చేటప్పుడు ముందు కాలు స్ట్రైట్ గా వస్తుంది, ఆ తర్వాత చేతిని పక్క నుండి కిందకి తీసుకొస్తాం. సో ఇది అశ్వత్థాసనం. ఈ 3 పాయింట్లు: తక్కువ వంగడం, కాలుని వెనక్కి ఎక్కువ స్ట్రెచ్ చేయడం, డయాగ్నల్ స్ట్రెచింగ్ ని శరీరంలో పూర్తిగా రావాలండి, స్వెట్ రావాలి. ఇప్పుడు శ్వాస తక్కువైపోయింది, అది గమనించే ప్రయత్నం చేద్దాము. పొజిషన్ తీసుకోండి. 2 కాళ్ళ మీద ఈక్వల్ వెయిట్. నెమ్మదిగా కుడి కాలుని, కుడి చేతిని వెనక్కి తీసుకువెళ్ళండి. బాగా పైకి, కాలు వేలు కిందికి స్ట్రెచ్ అవ్వాలి. శ్వాస తీసుకుంటూ ఎడమ చేయి పైకి, దృష్టి ముందుకి. ఎడమ చేతిని బాగా పైకి స్ట్రెచ్ చేయండి, కుడి కాలుని బాగా వెనక్కి స్ట్రెచ్ చేయండి. హోల్డ్ ద పొజిషన్. నాభి నుండి శరీరంలో స్ట్రెచింగ్ గమనించండి. పై భాగం పైకి స్ట్రెచ్ అవుతుంది, కింది భాగం కిందికి స్ట్రెచ్ అవుతుంది. శరీరం ఏటవాలుగా స్ట్రెచింగ్ ఉంది. ఎడమ చేతి వేలి చివరల నుండి కుడి కాలు వేళ్ళ వరకు. హోల్డ్ ద పొజిషన్. నెమ్మదిగా కాలు కిందకి తీసుకురండి, ఆ తర్వాత చేయి. Close your eyes. రిలాక్స్. రిలాక్సేషన్ లో ఆసనంలో జరిగినటువంటి స్ట్రెచింగ్ ని గమనించండి. ఇంకో వైపు చేస్తున్నాము. స్ట్రెచ్ యువర్ లెఫ్ట్ లెగ్ బ్యాక్. ఎడమ చెయ్యి కూడా వెనక్కి, కాలు వేలు వెనక్కి, బాగా స్ట్రెచ్ అవ్వాలి. ఈ లోయర్ థై మొత్తం కూడా స్ట్రెచింగ్ మీకు తెలియాలి. ఇన్హేల్ అండ్ రైజ్ యువర్ రైట్ హ్యాండ్ అప్. శ్వాస తీసుకుంటూ కుడి చెయ్యి పైకి, దృష్టి ముందుకు. హోల్డ్ ద పొజిషన్. చెయ్యి సపోర్ట్ తీసుకోండి తొడ మీద, లేదంటే పైకి లేపండి, మీకు ఎలా కన్వీనియంట్ గా ఉంటే అలా. బట్ అబ్జర్వ్ ద స్ట్రెచింగ్. నాభి కింద నుండి ఎడమ కాలు వైపు స్ట్రెచ్ అవుతుంది, నాభి పై నుండి కుడి చేతి వరకు స్ట్రెచింగ్ ఉంది. శ్వాస కొంచెం కష్టంగా ఉంది. కొద్ది సెకండ్ల పాటు హోల్డ్ చేయండి. నెమ్మదిగా కాలు కింద, శ్వాస వదిలేస్తూ చెయ్యి పక్కన. Close your eyes. Relax in Siddhila Tadasana. Two more asanas practice చేద్దాము మనము. One is పాద అంగుష్టాసనం, కాలి వేళ్ళను పట్టుకోవడం. 2 పాద హస్తాసనం. ఇవి 2 ఆసనాలు కూడాను మనము క్రమక్రమంగా ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే, నిజంగా చెప్పాలి అంటే ఒక 2-3 ఇయర్స్ మీరు కానీ ప్రాక్టీస్ చేయగలిగితే అప్పుడు మీకు పశ్చిమోత్తానాసన పూర్ణ స్థితి వస్తుంది. అంటే మనము రోజు క్లాసులో చెప్తూ ఉన్నారు, నుదురు మోకాల మీదకి, మోచేతులు 2 నేల మీద, 2 చేతి వేళ్ళతోటి 2 చేతులతోటి కాలి వేళ్ళని పట్టుకోవాలి పశ్చిమోత్తానాసనంలో అని. ఆ
పూర్తి పశ్చిమోత్తాసన స్థితి ఏదైతే ఉందో అది రావడం కోసము బేసిక్గా అష్టాంగ యోగాలో సపోర్ట్ చేసేటటువంటి ఆసనాలు రెండు ఉన్నాయి. పాద అంగుష్టాసన్, పాద హస్తాసన్. ముందుగా పాద అంగుష్టాసన్ ప్రాక్టీస్ చేద్దాము. ముందు గమనించండి, కాళ్ళు సపరేట్ చేస్తాము, కొంచెము లిటిల్ బిట్ శ్వాస తీసుకుంటూ చేతులు రెండు పైకి. సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఎవరు కూడాను అటెంప్ట్ చేయకండి ఈ పోస్చర్ని. శ్వాస వదిలేస్తూ నడుము దగ్గర నుండి శరీరాన్ని ముందుకొంచి ముందుగా కుడి చేత్తో కుడి కాలి బొటన వేలు, ఎడమ చేత్తో ఎడమ కాలి బొటన వేలు, ఇవి రెండింటిని పట్టుకోవాలి. ఆ తర్వాత మళ్ళొక్కసారి శ్వాసను వదిలేస్తూ నాభి భాగాన్ని లోపలికి తీసుకువెళ్ళి పెల్విక్ రీజన్ని వెనక్కి పుష్ చేసుకొని మెడని కిందకి, తల కిందకి రావాలి. రెండు మోచేతులు దూరంగా అవుతాయి, నుదురు మోకాళ్ళ దగ్గరికి వెళ్తుంది. సైడ్ నుంచి గమనించండి. శ్వాసను పూర్తిగా బయటకు పంపించాలి. చాలా రిలాక్స్డ్గా కిందకి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఆసనం నుంచి బయటకు వచ్చేటప్పుడు తల ముందుకి, ఆ తర్వాత తల చేతులు కలిపి పైకి. ఇది పాదాంగుష్టాసనం. దీని తర్వాత మనము పాద హస్తాసనం. మనము రోజు సూర్య నమస్కారాల్లో చేసేటటువంటి దాంట్లో పాద హస్తాసనం అన్నప్పుడు మన రెండు చేతుల్ని రెండు పాదాలకి ఇరువైపులా పెడుతున్నాము. బట్ అలా కాదు, పాద హస్తాసనంలో ఒరిజినల్గా శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదిలేస్తూ ముందుకు, పాదం కిందికి మీ హస్తం వెళ్ళాలి, మీ చేతి మీద పాదం నిలబడాలి. కుడి చేతి మీద కుడి పాదము, ఎడమ చేతి మీద ఎడమ పాదము. పూర్తిగా రెండు చేతులు నేల మీద ఉన్నాయి, రెండు చేతుల మీద పాదాలు ఉన్నాయి. శ్వాస మళ్ళొకసారి పూర్తిగా వదిలేయాలి. ఎగ్జేల్, కంప్రెస్. వెన్నెముకని గమనించాలి, రెస్టింగ్ పొజిషన్లో ఉండాలి. తలని గమనించాలి, సింపుల్గా దారం ఇచ్చినట్లుగా ఉండాలి. కాఫ్ మధ్యని గమనించాలి, స్ట్రెచ్చింగ్ విపరీతంగా ఉంటుంది. వెనక వైపు మోకాళ్ళు పెయిన్ చేయొద్దు. ఇన్హేల్, మళ్ళొక్కసారి తల చేతులు కలిపి పైకి. సో ఈ రెండు బేసిక్ అండి. వీటితో పాటుగా మనము ఫార్వర్డ్ బెండింగ్, పార్శ్వ ఉత్తానాసనం అని ఉంటుంది, ఆ ఆసనం. ఇవి నాలుగు కానీ బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు పశ్చిమోత్తానాసన్ని కంఫర్ట్గా ఈజీగా చేయగలుగుతారు. సో ఇప్పుడు ముందు పాదాంగుష్టాసనం ట్రై చేద్దాము. కాలు కలపండి, లేదా కొంచెం సపరేట్ చేసుకోండి, మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా. ఇన్హేల్, రైజ్ యువర్ బోత్ హ్యాండ్స్ అప్, బాగా పైకి స్ట్రెచ్ చేయండి. ఎగ్జేల్, శ్వాస వదిలేస్తూ నడుము దగ్గర నుండి ముందుకు. కుడి చేత్తో కుడి కాలి బొటన వేలు, ఎడమ చేత్తో ఎడమ కాలి బొటన వేలు పట్టుకోండి. ఎగ్జేల్, శ్వాస వదిలేస్తూ తల కిందికి ముందుకు, కాలు దగ్గరికి. శ్వాసను పూర్తిగా వదిలేయండి. హోల్డ్ ద పొజిషన్. ఇన్హేల్, తల ముందుకు, మళ్ళొకసారి తల చేతులు కలిపి ముందు నుండి పైకి. శ్వాస వదిలేస్తూ చేతులు రెండు పక్క నుండి కింద. రిలాక్స్, క్లోజ్ యువర్ ఐస్. రిలాక్స్.
పాదహస్తాసనం. కాళ్ళు జరపండి. ఇన్హేల్, రైజ్ యువర్ హ్యాండ్స్ అప్. ఎక్సేల్. పూర్తిగా ముందుకు. ఇప్పుడు కుడి పాదం కిందకి కుడి చేయి, ఎడమ పాదం కిందకు ఎడమ చేయి. మళ్ళీ ఒకసారి ఎక్సేల్, హెడ్ ఇన్సైడ్, తల లోపలికి. హోల్డ్ పొజిషన్. నెమ్మదిగా తల ముందుకు, తల చేతులు కలిపి పైకి. Release your hands. Relax. Close your eyes. Relax. Now we will try to do Paschimottanasana. అసలు మీరు కూర్చోండి. చేతులు మోకాల మీద. శ్వాస తీసుకుంటూ చేతులను ముందు నుండి పైకి తీసుకువెళ్ళండి. బాగా పైకి స్ట్రెచ్ చేయండి. నడుము భాగాన్ని లూజ్ చేసుకోండి. శ్వాస వదిలేస్తూ ముందుకు వంగండి. రెండు చేతులతోటి రెండు కాలు బొటన వేలని పట్టుకోండి. ఈ మీ వైపుకు లాగుతూ ఉండాలి. మనం పొజిషన్ పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత కాలి వేళ్ళని మీ వైపుకు లాగుతూ ఉండాలి. కాలి వేళ్ళని మీ వైపుకు లాగినప్పుడు కొంచెము కాలి మడిమ మ్యాట్ నుండి కొంచెం పైకి లేస్తుంది. పూర్తిగా కాఫ్ మజిల్ మీద సపోర్ట్ తీసుకుంటుంది. ఒకసారి ముందు లాగి చూడండి. బాగా కాలి మడిమ పైకి లేచిందో లేవలేదో గమనించండి. మీరు కాలి మడిమ పైకి లేచింది అంటే మీరు పర్ఫెక్ట్గా లోపలికి లాక్కుంటున్నారు అని అర్థం. రైట్. మళ్ళీ ఒకసారి శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేస్తూ ముందుకు. మోచేతులు నేల మీదకి, ముదురు మోకాల మీద. Inhale, head up. One more inhalation లో head and hands up. నెమ్మదిగా చేతులను పక్క నుండి కింద. కాళ్ళు సపరేట్ చేయండి. సో చెప్పినంత ఈజీగా, చూసినంత ఈజీగా ఏమీ రాదండి. పశ్చిమోత్తానాసన్ పర్ఫెక్ట్ పశ్చిమోత్తానాసన్ కోసం మనం చెప్పాము. కనీసము ఇయర్స్ టుగెదర్ ప్రాక్టీస్ చేయాలి. యూ కెన్ బిలీవ్ ఆర్ నాట్. సో డన్. ఇంకొకటి ఈజీ టెక్నిక్ ఇంకొంత మనము ప్రయత్నం చేద్దాము. ఇంకొకసారి ఫోల్డ్ యువర్ బోత్ లెగ్స్. రెండు కాళ్ళు పైకి మర్చుకోండి. హోల్డ్ యువర్ టోస్. ఇప్పుడు నెమ్మదిగా శరీరాన్ని, కాలి మడిమల్ని ముందుకు ఉంచుతూ ఉండాలి. స్ట్రెచ్ చేస్తూ ఉండాలి. కాళ్ళు ముందుకు వెళ్తున్నాయి. శరీరం తల మోకాల దగ్గర ఉంచండి. కాళ్ళతో పాటుగా శరీరం కూడా వెళ్తుంది. మోకాళ్ళు కిందికి వెళ్ళాయి. తల కూడా కిందికి వచ్చింది. పూర్తి పశ్చిమోత్తరాసనంలోకి వచ్చేసాము. మళ్ళీ నెమ్మదిగా చేతులు పైకి, శ్వాస వదిలేస్తూ చేతులు పక్కన కింద. క్రమక్రమంగా ప్రాక్టీస్ చేస్తే దీంతో ఈ సిస్టంలో కొంచెం ఈజీ అవుతుందండి. వన్ మోర్ టైం ట్రై చేద్దాము. మళ్ళీ ఒకసారి కాలు ఫోల్డ్ చేసుకోండి. రెండు చేతులతోటి కాలు వేళ్ళని ఇంటర్లాక్ చేయండి మీ తల మోకాళ్ళ దగ్గర. నైస్. నా నెమ్మదిగా కాలి మడిమల్ని ముందుకు జరపండి. తల మోకాళ్ళని దూరం చేయకండి. ముందుకు ముందుకు. ఎక్కడ ఆగితే అక్కడ ఆపండి. ఇంతకంటే ముందుకు పోలేము అనుకున్నప్పుడు అక్కడ ఆగండి, హోల్డ్ చేయండి. ఎంతవరకు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారో అంతవరకు తీసుకువెళ్ళి ఆపండి. నెమ్మదిగా తల చేతులు కలిపి పైకి, శ్వాస వదిలేస్తూ చేతులను పక్క నుంచి కిందకు. శిథిల దండాసనంలో విశ్రాంతి.
కౌంటర్ పోస్ట్ కోణాసనం చేస్తున్నాము. కాళ్ళు కలపండి. చేతులు వెనక, రెండు చేతుల మీద ఈక్వల్ సపోర్ట్ ఉండాలి. పాదాలని ముందుకు స్ట్రెచ్ చేస్తూ నడుము భాగం పైకి. పాదాలు పూర్తిగా కాలి బొటన వేలు నేలం టచ్ కావాలి. తల వెనక్కి. Hold the position. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ముందు గడ్డము ఛాతీ మీదకి. ఆ తర్వాత ఇంచ్ బై ఇంచ్ శరీరం కిందకి వెళ్ళాలి. ముందు కాఫ్ మజిల్, ఆ తర్వాత మోకాళ్ళు, ఆ తర్వాత లోయర్ పార్ట్, హిప్ రీజన్. కాళ్ళు క్రాస్ చేయండి. రెస్ట్ ఇన్ సిట్టింగ్ పోస్చర్. క్లోజ్ యువర్ ఐస్. రిలాక్స్. లాస్ట్ ప్రాక్టీస్ లాస్ట్ వీక్ మనం చేసిన దాంట్లో హాఫ్ బోట్ పోస్చర్ నావాసన్ ఉంది. సో నావాసన్ ఈజీగా రావడం కోసము మనము సింపుల్ ప్రాక్టీస్ చేద్దాము. కాళ్ళు కిందకి స్ట్రెచ్ చేయండి. చేతులు పైకి వెనక్కి. బాగా శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేస్తూ కాళ్ళు పైకి, వీపు పైకి, చేతులు ముందుకు. వెరీ సింపుల్. కాకుంటే హోల్డ్ చేయాలి. బ్యాక్, అప్. మన శరీరము హిప్స్ మీద బ్యాలెన్స్ అవ్వాలి. బ్యాక్. రిపీట్ చేద్దాము 10 రౌండ్స్. 1, బ్యాక్, 2, బ్యాక్, 3, back, 4, back, 5, back, 6, back, 7, back, 8, back, 9, back, 10, back. ఇప్పుడు ట్రై చేయండి. బోట్ పోస్చర్ 15 సెకండ్స్ ఉండేలాగా ప్రయత్నం చేద్దాము. రేజ్ యువర్ లెగ్స్ అప్, బాడీ అప్. హోల్డ్ ద పొజిషన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. నెమ్మదిగా శరీరం వెనక్కి, కాలు కిందకి. రిలాక్సింగ్ సంపూర్ణ శవాసన. కాళ్ళు సపరేట్ చేయండి. చేతులు శరీరం పక్కన, అరచేతులు ఆకాశం వైపు. చేతి వేళ్ళు కొంచెం ఫోల్డ్ చేసుకోండి. రిలాక్స్. శరీరాన్ని ఈజీగా లూజ్గా వదిలేసేయండి. జస్ట్ అబ్జర్వ్ యువర్ బ్రెత్. శ్వాసను గమనించండి. శ్వాస సాధారణ స్థితికి వచ్చిన తర్వాత శరీర భాగాన్ని గమనించే ప్రయత్నం చేయండి. కాలి వేళ నుండి మాడు పై భాగం వరకు. శరీరం పై భాగాలు ఊర్ధ్వముఖం. అప్ సైడ్ ఉన్నటువంటి భాగాలు మొత్తాన్ని గమనించండి. అది పూర్తయిన తర్వాత హెడ్ నుంచి టో వరకు, కాలి మడిమల వరకు కింది భాగం, బ్యాక్ పార్ట్. ఆ శరీర భాగాన్ని గమనించండి. రిలాక్స్. నెమ్మదిగా చేతుల్లోకి రండి. స్ట్రెచ్ యువర్ లెగ్స్, మూవ్ యువర్ హ్యాండ్స్. తల కుడి వైపు, ఎడం వైపు మూవ్ చేయండి. రిలాక్స్. శరీరాన్ని ఈజీగా లూజ్గా వదిలేసేయండి.
Let us close the session with three Omkaras and Shanti Mantra. దీర్ఘంగా శ్వాస తీసుకోండి. शांति 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 लोका समस्ता सुखिनो भवन्तु सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्ति शान्ति शान्तिः। కలుపుకోండి. చేతులను థాయిస్ మీద శ్వాస తీసుకుంటూ చేతులను పైకి వెనక్కి స్ట్రెచ్. నడుం కింది భాగాన్ని కిందికి పై భాగాన్ని పైకి స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్ రిలాక్స్. కుడివైపు తిరగండి. కుడి చేతిని తలపై దిండులాగా పెట్టుకోండి. ఎడంతే సపోర్ట్ తీసుకొని ఆసనంలో ముందు వైపు తిరిగి కూర్చోండి. క్లోజ్ యువర్ ఐస్. చేతులు బాగా రబ్ చేయండి. గడ్డం తట్టి మీద వచ్చిన వేడిని కళ్ళ మీద ముఖం మీద అన్నిటి మీద అప్లై చేయండి. ఓం శ్రీ సచ్చిదానంద సాయినాథ్ మహారాజ్ की जय. Thank you one and all. Have a nice weekend.